మొన్న సాయి జర్నలిస్ట్ ఒకటి చెప్తా ఉన్నారు. సాయి జర్నలిస్ట్ సాయి నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని నేను ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జర్నలిస్ట్ మిత్రులందరికీ, మీరు అనవసరంగా ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవద్దు. ఏదైనా ఉంటే నన్ను అడిగితే నేను నేరుగా చెప్తాను. చాలామంది మీడియా మిత్రులందరికీ నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, నేను తప్పకుండా చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మీరు 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని. అవును, మిథున్ రెడ్డి అడగడం జరిగింది. ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఇంకొక ప్రశ్న కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు, శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమనని. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే అరబిందో నుంచి వాళ్ళు ఏయో కంపెనీలకి చెక్కులు తీసుకున్నారు. ఏ కంపెనీలకి చెక్కులు తీసుకున్నారనేటటువంటి విషయం కూడా నాకు తెలియదని స్పష్టంగా చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఈ లిక్కర్ స్కామ్తో కానీ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే, లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను, అది రాజ్ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు. అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి ఐ థింక్ పిలుస్తారనుకుంటాను. రేపు మిథున్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు. ఆ తర్వాత ఇంకెవరిని అందరూ డిస్టిలరీ ఓనర్స్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. సో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందన్నటువంటిది. ఈ యొక్క కోటరీలో ఉన్నటువంటి పందికొక్కులు ఎవరైతే పార్టీ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి తింటూ ఉన్నారో, ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారో, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏం పోస్టులు పెడుతున్నారు అన్నటువంటిది ఆయనకు తెలియదు. ఆయన తెలియకుండానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఆయన నివారించినంత వరకు పార్టీ అన్నటువంటిది ప్రజల్లోకి చొచ్చుకునే వెళ్ళేటటువంటి అవకాశం లేదు అన్నటువంటిది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా.